యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నిష్ఠా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, షుగరు, థైరాయిడ్ మరియు ఇతర హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు, ప్రపంచ మధుమేహ దినోత్సవం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? మా అందరికీ తెలిసిందే డయాబెటీస్ ఆర్ మధుమేహం అంటాము, వాడుక భాషలో షుగర్, చక్కెర వ్యాధి అంటాము. సో ఎవ్రీ ఇయర్ నవంబర్ 14న మనకి ఐడిఎఫ్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ WHOతో కలిసి మనకి ప్రపంచ మధుమేహ దినోత్సవం లాగా జరుపుతారనమాట. వరల్డ్ డయాబెటీస్ డే అంటాము. సో ఎవ్రీ ఇయర్ కూడా దీనికి ఒక థీమ్ అనేది ఉంటుంది, నినాదము. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చూస్తూనే ఉన్నాము, మనకి షుగర్ వ్యాధి అనేది ఎంత వరల్డ్ వైడ్ కూడా ఎంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందో, ఇయర్కి కూడా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. మనకి ఆల్మోస్ట్ 630 మిలియన్ పీపుల్ మన వరల్డ్ మొత్తం అఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఒక భారతదేశంలో తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 100 మిలియన్ దాకా ఈ నెంబర్ రీచ్ అవుతూ ఉంది. సో ప్రతి ఒక్కరిలో, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరిలో అయినా ఈ షుగర్ అనేది రావచ్చు. సో ప్రతి 10 మందిలో ఒకరిలో షుగర్ చూస్తున్నాము, ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు షుగర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. సో ఇంత ఎక్కువ ఉన్న ఈ డిసీజ్ మనకి ఎందుకు ఇంకా కంట్రోల్ లేదు? ఓన్లీ లెస్ దాన్ 50% మాత్రమే మనకి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ షుగర్స్ 30% లోపల వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. సో ప్రతి ఇద్దరిలో ఒకరికి షుగర్ ఉందని అసలు తెలియదు. సో ఈ డయాబెటీస్ డే సందర్భంగా మనకి ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయడం, షుగర్ అంటే ఓన్లీ FBS, PPBS షుగర్ టెస్ట్ చేసుకొని మందులు వాడుతూ ఇంట్లోనే ఉండడం కాదు. సో దీని యొక్క ప్రాముఖ్యత, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరిది కూడా అది బాధ్యత ఉంది అనేది మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. అందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ అబౌట్ ద డయాబెటీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ డిస్ట్రెస్ 38% మంది సఫర్ అవుతున్నారు డయాబెటీస్ డిస్ట్రెస్ వల్ల. సో దీనికోసం అని చెప్పేసి మనకి ఈ 2024 to 26 నినాదం ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. మనము ఈ బ్యారియర్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి, ఆ గ్యాప్స్ని ఫిల్ చేసి ముందుకెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా షుగర్ వ్యాధి యొక్క పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దీనికి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు, లేదా వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వైద్యం తీసుకోవాలి, సో మానిటరింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇది చేస్తాము అంటే 1921లో ప్రముఖ సైంటిస్ట్ మనకి ఫ్రెడరిక్ బ్యాంటింగ్ ఇన్సులిన్ కనుక్కున్నారండి, చార్లెస్ బెస్ట్ అనే సైంటిస్ట్తో కలిసి, తన స్టూడెంట్. సో దాని గుర్తుగా, తన బర్త్డే గుర్తుగా ఎవ్రీ ఇయర్ నవంబర్ 14న మనము వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి అంటే ఏమిటి? దానిలో ఎన్ని రకాలు ఉంటాయి? సో మీ అందరికీ తెలిసిందే, షుగర్ ఎవరి ఇంట్లో లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా షుగర్ ఉంది. సో చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే 50+, 60+ వాళ్ళకే షుగర్ చూసేవాళ్ళమండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఓపీడీలో 20 years నుంచే ఎక్కువ చూస్తున్నాం. డయాబెటీస్ ఇన్ యూత్ అంటాము. సో అసలు మెయిన్లీ చెప్పాలంటే ఎన్ని రకాలు అంటే, ముఖ్యంగా మేజర్ టైప్స్ మనకి 3 types ఉంటుంది. Type 1, Type 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో షుగర్ అంటాం అనమాట, షుగర్ రావడం. సో వీటన్నిటిలో కామన్గా 90% వాళ్ళకు ఉండేది Type 2 డయాబెటీస్. సో ఇది పెద్దవాళ్ళలో వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే more than 25 years ఉంటే Type 2 అని, less than 25 years ఉంటే Type 1 అని అనేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ఏజ్ కట్ ఆఫ్ కూడా లేదు, 20 years కూడా మీకు Type 2 చూస్తున్నాం. సో మెయిన్ అసలు షుగర్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటే దాన్ని ఎలా రాకుండా చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో మనకి బాడీలో అన్ని మనకి ఏం తీసుకున్నా, మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా మనకి మొత్తం గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది, ఆ క్యాలరీస్ అంతా కూడా. సో ఈ గ్లూకోజ్, చక్కెర అనేది మనకి ప్రతి సెల్కి, మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ ఇస్తుంది. సో దీన్ని, ఆ లాక్ని ఓపెన్ చేసి గ్లూకోజ్ అన్ని కణాల్లోకి వెళ్ళేలా చేసే హార్మోన్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదో, దాని ఉత్పత్తి, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో, లేదా ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, బట్ ఇన్సులిన్ యొక్క పనితనం తగ్గుతుంది అనమాట కొంతమందిలో. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఎస్పెషల్లీ ఒబేసిటీ వాళ్ళలో. సో వాళ్ళకి మనకి ఇన్సులిన్ ఉన్నా కూడా సరిగ్గా పనిచేయదు. సో కణాల్లోకి గ్లూకోజ్ వెళ్ళదనమాట, రక్తంలోనే ఉండిపోతుంది. సో Type 2 డయాబెటీస్లో ఎక్కువగా జరిగే ఫినామినన్ ఇది మనకి. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నా కూడా, 50% ఉన్నా కూడా ఇన్సులిన్ని మన బాడీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో Type 1కి వస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 90% ఆఫ్ ద ప్యాంక్రియాస్ డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది కొన్ని కారణాల వల్ల. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం మనం దీన్ని. సో దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ఆల్మోస్ట్ 0 ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు, కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం ఒక్కటే ట్రీట్మెంట్ వీళ్ళకి. సో ఇవి మనకి Type 1 అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తుంటాం, రేర్గా ఎవరిలో అయినా రావచ్చు Type 1 కూడా.
అండ్ అరుదుగా చూసేది ఇంకొక షుగర్ ఏంటంటే మెయిన్ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ డయాబెటోజెనిక్ స్టేట్. మనకి కొన్ని హార్మోన్స్ వల్ల మీకు హెచ్పిఎల్ అని, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్, ఈ మాయ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ సెక్రీషన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు మెయిన్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత షుగర్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో మనకి షుగర్స్ కంట్రోల్ లేదనుకోండి అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఆల్సో మనకి ప్రీటర్మ్ లేబర్ అంటాం కదా, సో నెలలు నిండక ముందే కాన్పు అవ్వడము, ఉమ్ము నీరు ఎక్కువైపోవడం, బీపీ ఎక్కువ ఉండడం వీళ్ళకి చూస్తూ ఉంటాం. అండ్ బిడ్డకు కూడా ఫీటల్ అనామలీస్, కంజెనిటల్ అనామలీస్ అంటాం, పుట్టుకలో లోపాలు రావచ్చు, బ్రెయిన్ అనామలీస్, హార్ట్ అనామలీస్, ఇవన్నీ కూడా. సో మెయిన్ ముఖ్యంగా ఎక్కువగా చూసే షుగర్స్ టైప్స్ ఇవి. అండ్ అరుదుగా మనం ఇంకొన్ని లైక్ డ్రగ్స్, కొన్ని మందులు వాడడం వల్ల షుగర్స్ రావచ్చు కొంతమందిలో, లైక్ స్టిరాయిడ్స్ అని, ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కానీ స్కిన్ కండిషన్స్కి స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఎలా అంటే అలా మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు ఎక్కువ వాడకూడదు. అండ్ ఆల్సో కొన్ని యాంటీ ఫిట్స్ మందులు, ఇంకా డయూరిటిక్స్, కొన్ని మందులు థైరాయిడ్ డయూరిటిక్స్ అంటాం. సో వీటి వల్ల కూడా షుగర్స్ రావచ్చు. అండ్ ఎక్కువగా ఇప్పుడు స్ట్రెస్ అనేది కూడా ఇప్పుడు జనరేషన్లో చాలా ఎక్కువ ఉందండి. సో ఒకప్పుడు మనకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, స్ట్రెస్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెస్, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాము అందరము కూడా. అండ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ దీనివల్ల. సో మెయిన్ మన లైఫ్ స్టైల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, తర్వాత స్ట్రెస్ అనేది ఇంకొక ఫ్యాక్టర్, అండ్ ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ స్లీప్. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఎక్కువగా షుగర్ వస్తుంది. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎందుకు వస్తుంది? సో ఇందాకే మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరిలో మెయిన్ స్క్రీన్ చేయాలి షుగర్స్, ఎందుకు స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అంటే మీకు వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము మందులు వాడడం. సో రాకుండా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో డయాబెటీస్ సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో షుగర్ వచ్చే ఛాన్స్ 40% అక్కడ. సో ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రాన షుగర్ వస్తుందని కాదు, ఆన్ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా షుగర్ రావచ్చు. సో మనం వంశపారంపర్యంగా ఉంటేనే షుగర్ వస్తుంది అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే మీకు ఫ్యామిలీస్లో ఎవరికి షుగర్ లేదు, బట్ స్టిల్ మీకు సపోజ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్, యూఆర్ ఫాలోయింగ్ వెస్టర్నైజేషన్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సరిగ్గా వ్యాయామం లేదు, మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం కదా. సో ఎక్కువగా మనము ఏమంటామంటే జీవన శైలి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మీకు ఫ్యామిలీలో షుగర్ లేకపోయినా యంగ్ ఏజ్లోనే మీకు షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా తీసుకుంటే మనం స్పోర్ట్స్ తగ్గిపోయాయి, యాక్టివిటీస్ తగ్గిపోయాయి, ఎక్కువ స్కూల్స్లో కూడా అసలు ప్లే గ్రౌండ్స్ కూడా కొన్ని స్కూల్స్లో లేదు. సో అండ్ ఎక్కడికైనా ఈజీ యాక్సెస్ ఉందండి వెహికల్స్, మనం నడక కూడా తగ్గిపోయింది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా ప్రాపర్ స్లీప్ లేదు, ఎక్కువగా మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్స్ ఇవి ఎక్కువ వాడకం ఎక్కువైపోయింది. సో వీటి వల్ల మనకి షుగర్స్ అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ జీన్సే రిస్కీ జీన్స్ ఎథనిసిటీ వైజ్. సో మనకి వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే ఒక 10 years ముందుగానే మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏజ్ మోర్ దాన్ 35 years ఉంది అండ్ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదండి, సో అది మోర్ దాన్ 23 kg/m² ఉంటే ఖచ్చితంగా మీరు ఒబేసిటీ, మీరు ఊబకాయం ఉన్నట్టే. సో వీళ్ళు తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్సర్సైజ్ సరిగ్గా లేదు, జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో షుగర్ ఉంది, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఎక్కువ ఉంది, సో కార్డియాక్ రిస్క్ ఎక్కువ ఉంది ఎవరిలో అయితే, అండ్ ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము. సో వీళ్ళందరూ కూడా పీసీఓడి, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే అండాశయంలో నీటి బుడగలు, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా 40+ అయితే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఇన్ 2 years షుగర్స్కి స్క్రీనింగ్ తప్పనిసరి. సో ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఏజ్ వైజ్ చూసుకుంటే. అండ్ ఎవరిలో అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు 30 years 35 yearsకే చేసుకోవాలి. సో సిమ్టమ్స్ వచ్చాకే షుగర్స్కి టెస్ట్ చేసుకుందాం అనేది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి లక్షణాలు ఏమిటి, ఎలా గుర్తించాలి? సో గుడ్ క్వశ్చన్ అండి. డయాబెటీస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. మనకి షుగర్ ఉందని కూడా మనకి తెలియకపోవచ్చు, ఇట్స్ ఏ స్లో అండ్ స్వీట్ పాయిజన్ అంటాం. సో 60 to 70% వాళ్ళకి మాత్రము అసలు సిమ్టమ్స్ ఏది ఉండకపోవచ్చు, ఓన్లీ 30 to 40% వాళ్ళకే సిమ్టమ్స్ ఉంటాయి. సో మెయిన్ మనం ఎక్కువగా షుగర్ వల్ల ఏం సిమ్టమ్స్ చూస్తాం లక్షణాలు అంటే, మెయిన్ వీళ్ళకి ఏమవుతుంది, గ్లూకోజ్ ఎక్సెస్ వల్ల మనకి మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేయడము. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే రీసెంట్గా అధిక బరువు వెయిట్ లాస్ అయిపోయారు, సడన్ వెయిట్ లాస్, సో కాస్త తెలీదు బరువు తగ్గిపోతున్నారు, చాలా నీరసంగా ఉంటుంది, ఫెటిగ్, బాడీ పెయిన్స్ అండ్ కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, దూది మీద నడిచిన
గుచ్చినట్టుంది, సో నమ్నెస్ అంటాం కదా, మొద్దుబారిపోయాయి పాదాలు, తిమ్మిర్లుగా ఉంది, చూదులతో గుచ్చినట్టుంది, సో ఇవన్నీ కూడా న్యూరోపతి అంటాం. సో ఈ సిమ్టమ్స్, లేదా ఏవైనా మీకు గాయాలు అయ్యాయి, పుండ్లు అయ్యాయి, మానట్లేదు, అర్లీగా వూండ్స్ హీల్ అవ్వట్లేదు. ఆర్ ఇంకొక మెయిన్ కామన్గా చూసే సిమ్టమ్ ఏంటంటే గైనిక్ ఓపీడీ నుంచి వస్తుంటారు. సో వెజైనా దగ్గర మనకి ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సో ఎక్కువగా అక్కడ ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పి ఏవేవో మందులు వాడతారు. సింపుల్ షుగర్స్ చూసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి. సో చాలామంది అసలు సిమ్టమ్స్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలామందికి ఫస్ట్ టైం ఉంటుంది షుగర్ వాళ్ళకి. అండ్ సో అలాగే మెన్ కూడా సో పెనైల్ ఇన్ఫెక్షన్స్, బెలోనోపాస్థైటిస్ అంటాము. సో పెనిస్ దగ్గర ఉండే స్కిన్ ఉబ్బడము, సో ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మోస్ట్లీ షుగర్ ఉన్నట్టు మనం టెస్ట్ చేసుకుంటాం. కానీ ఇవేవి లేకపోయినా, నేను ఇంతకుముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక మాత్రం, సో వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ లేదు, సో 35 years నుంచే మనం అప్పుడప్పుడు వన్స్ ఇన్ 2 years బెటర్ టు స్క్రీన్ ఫర్ డయాబెటీస్. బికాస్ సిమ్టమ్స్ అనేది చాలా లేట్గా రావచ్చు మనకి, షుగర్స్లో అసలు బయట పడకపోవచ్చు. చాలా మంది కొత్తగా పేషెంట్స్ వేరే దానికి కారణానికి షుగర్స్ టెస్ట్ చేసుకుంటారు, సమ్ ఇన్సూరెన్స్ పర్పస్ అనో లేదా సమ్ ర్యాండమ్ టెస్ట్ చేసినప్పుడే సర్ప్రైజ్గా అసలు షుగర్ బయటపడుతుంది. సో 2-3 దగ్గరలో చేసుకుంటారు తప్పేమో అని చెప్పి. సో స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అదుపులో లేని షుగర్ వలన కలిగే అనర్థాలేమిటి? సో షుగర్ అనేది మనము భయపడాల్సినంత పని లేదు. అట్లని చెప్పి మనం ఎప్పుడైతే అప్రమత్తంగా ఉన్నామో, మీ బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుందండి. సో డయాబెటీస్ అది ఒక క్రానిక్ ప్రోగ్రెసివ్ డిజార్డర్. సో డెఫినెట్లీ మన ప్రతి అవయవం కూడా అఫెక్ట్ అవుతుంది మీరు కనుక షుగర్స్ కంట్రోల్ పెట్టుకోకపోతే. సో స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ మీకు అర్లీగా అఫెక్ట్ అయ్యేది నరాలు, న్యూరోపతి అంటాము. అలాగే మీ కిడ్నీస్, కళ్ళు, గుండె, సో ఇవన్నీ కూడా సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము, నెఫ్రోపతి, రెటినోపతి, న్యూరోపతి. సో ఏమవుతుంది, ఇక్కడ రక్తం అంతా కూడా రక్తనాళాల్లో మనకి గ్లూకోజ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పేరుకుపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని మనకి ఈ ఆర్గన్స్ అన్ని అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటాం, మైక్రోవాస్కులర్ ఆర్గన్స్ అన్ని కూడా అఫెక్ట్ అవుతాయి. సో చాలా మందికి సడన్గా కంటి చూపు పోయే ఛాన్స్ ఉంటుంది. సో రెటీనా టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, రెటినోపతి అంటాం. సో బ్లైండ్నెస్కి డయాబెటిక్ రెటినోపతి ఇస్ మెయిన్ కాజ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. అండ్ ఆల్సో అలాగే మన కిడ్నీస్, నెఫ్రోపతి అంటాం. సో దాని యొక్క ఫిల్ట్రేషన్ తగ్గుతుంది. సో మీకు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ అర్లీ మార్కర్, తర్వాత క్రియాటినిన్ పెరుగుతుంది. అండ్ ఆల్సో న్యూరోపతి, నర్వ్స్ అఫెక్ట్ అవుతాయి. సో ఇందాక చెప్పాను కదా, నర్వ్ సిమ్టమ్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉంటుంది, మంటలు, చురుకులు, సూదులతో గుచ్చినట్టు ఉండడము. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ డయాబెటిక్ ఫుట్, సో అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు వీళ్ళకి న్యూరోపతి వల్ల. సో మనకు అసలు స్పర్శ తగ్గిపోతుంది. సో మనకి ఏదైనా కాలినా కూడా లేదా దెబ్బ తగిలినా కూడా మనకి తెలియదు. సో అల్సర్స్ కూడా ఫామ్ అవుతుంది, ఫుట్ అల్సర్స్. సో కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తే బ్లడ్ సప్లై తగ్గిపోయి కాలు కూడా తీసేయాల్సి వస్తుంది అనమాట. సో పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఇంకొక మెయిన్ కామన్. అండ్ ఆల్సో అదేంటంటే కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళతో పోల్చి చూస్తే హార్ట్ అటాక్, స్ట్రోక్, సో గుండెపోటు అండ్ స్ట్రోక్ వచ్చే రిస్క్ 2 to 3 times ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ. సో ఆడవాళ్ళలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ ఉమెన్లో చాలా ఎక్కువ ఉంటుందండి, మెన్ కంటే కూడా. సో 4 to 5 times ఇంక్రీజ్డ్ తీవ్రత ఉంటుంది మనకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఎందుకంటే ఈ డయాబెటిక్ హార్ట్ డిసీజ్ ఏమవుతుందంటే చాలా మందికి ఈ నర్వ్స్ అఫెక్ట్ అవ్వడం వల్ల చెస్ట్ పెయిన్ కూడా తెలియదు, అటోనామిక్ న్యూరోపతి అంటాం. సో మనకి నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీ నొప్పి, చెమట పట్టడము, సో ఇవన్నీ వస్తాయి, నార్మల్గా తెలుస్తుంది మనకు ఒక సైన్ లాగా. సో వీళ్ళకి అదేది రాకపోవచ్చు. సో దట్స్ వై సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ ఇన్ 2 years రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, మీకు షుగర్ ఎక్కువ ఉంది, షుగర్స్ ఉన్నప్పుడు హార్ట్ కూడా స్క్రీన్ చేసుకోవాలి, హార్ట్ టెస్ట్, ఈసీజీ ఎక్కువ అండ్ టీఎంటీ. అండ్ మెయిన్ ఇంకొకటి డెంటల్ ప్రాబ్లమ్స్. సో చాలా మంది న్యూ షుగర్ పేషెంట్స్ డెంటల్ ఓపీడీ నుంచి ఎక్కువ వస్తుంటారు. చాలా మంది రోజుకు ఒక 5 members అయినా డెంటల్ ఓపీడీ డిటెక్ట్ అవుతారు. సో వీళ్ళకి కూడా గమ్స్ ఏంటంటే పెరియోడంటైటిస్ అంటాం, జింజివైటిస్ అంటాం. సో గమ్ స్వెల్లింగ్, చిగురు, దంత వ్యాపులు రావడము అండ్ అర్లీ టూత్ లాస్ ఉండడం. సో డెంటల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్స్ ఇందాక చెప్పాను. సో రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, వీళ్ళకి ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే కాదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రైవేట్ పార్ట్లో అలాగే సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తుంటాము. చాలా మంది సోషల్ స్టిగ్మా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్ కంపల్సరీ. ఎస్పెషల్లీ మగవాళ్ళలో మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. సో అంగము గట్టి పడకపోవడం, ఆ నర్వ్స్ అఫెక్ట్ అవ్వడం వల్ల మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, లేదా సెమెన్ ముందే రావడం. సో కంట్రోల్ ఉండదన్నమాట మనకి. సో దాన్ని మీకు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. సో వీటికి మీరు డిస్కస్ చేస్తే డెఫినెట్లీ డయాబెటీస్ కంట్రోల్తో పాటు చాలా మందులు ఉన్నాయి. సో డెఫినెట్లీ క్యూర్ ఇస్
ఇస్ దేర్. అండ్ ఆల్సో అట్లే లేడీస్లో కూడా సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడము, వెజనల్ డ్రైనెస్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఎవ్రీ ఆర్గాన్ అఫెక్ట్ అవుతుంది షుగర్ వల్ల. సో కంపల్సరీ. అండ్ బోన్స్ కూడా మీకు తొందరగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వీక్ అవుతుంది. బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, షుగర్ నిర్ధారణకు మరియు చికిత్సకు ఎలాంటి రక్త పరీక్షలు చేసుకోవాలి? సో చాలా మంది షుగర్ అంటే ఓన్లీ ఖాళీ కడుపుతో షుగర్, దట్ ఈస్ ఎంటీ స్టమక్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ పోస్ట్ ప్రాండల్ తిన్న తర్వాత షుగర్స్ చేసుకుంటారు. సో ఫస్ట్ డయాగ్నోసిస్కి ఏం ఇంపార్టెంట్, మీకు ఫాస్టింగ్ 8 to 10 hours ఫాస్టింగ్ తర్వాత చేస్తే, మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకునే షుగర్ బ్లడ్ శాంపుల్, తర్వాత తిన్న తర్వాత 2 hours చేస్తాం పోస్ట్ ప్రాండల్ అండ్ HbA1c వెరీ ఇంపార్టెంట్. సో 3 months యావరేజ్ టెస్ట్ అంటాం HbA1c అంటే. ఈ 3 ఇంపార్టెంట్ అండి ఫస్ట్ డయాగ్నోసిస్కి. సో GTT అంటాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. సో కొంతమందిలో ఓన్లీ 1 రీడింగ్ అబ్నార్మల్ ఉండొచ్చు. లైక్ మీకు HbA1c చాలా కామన్గా ఎర్రర్స్ వస్తాయి, స్టాండర్డ్ ల్యాబ్లోనే చేయాలి, బికాస్ కామన్గా అది ఫాల్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తూ ఉంటాము. సో ఓన్లీ HbA1c ఎక్కువ ఉంది, FBS PBS నార్మల్ ఉంది అంటే, సో ఒకటే ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి స్టాండర్డ్ ల్యాబ్లో, రిపీట్ యువర్ టెస్ట్. సో డోంట్ బీ ఇన్ ఏ హరీ, లైక్ షుగర్ ఉందని చెప్పి మందులు స్టార్ట్ చేయొద్దండి. సో 3 కనీసం 2 ఎక్కువ ఉండాలి, లేదా ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ 200 దాటి సిమ్టమ్స్, ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా డయాబెటీస్ అంటాం. సో ఫాస్టింగ్ ఎవరైతే more than 126 mg/dL అండ్ పోస్ట్ ప్రాండల్ more than 200, HbA1c more than 6.5%. సో వీళ్ళందరూ కూడా షుగర్. దానికి ముందు స్టేజ్ ప్రీ డయాబెటీస్ అంటాం. సో ఈ ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్. ఫాస్టింగ్ 100 నుంచి 125, పోస్ట్ ప్రాండల్ 140 నుంచి 199, HbA1c 5.7 నుంచి 6.4%. సో వీళ్ళందరూ కూడా బార్డర్ లైన్లో ఉన్నట్టు ప్రీ డయాబెటీస్. ఇక్కడే మనం కనుక మన లైఫ్ స్టైల్ని మార్చుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ ప్యాటర్న్స్ మార్చుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యారంటే మనం డయాబెటీస్కి వెళ్లకుండా 5 to 10 years పోస్ట్పోన్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఆల్రెడీ షుగర్ ఉంది, మానిటరింగ్కి చాలా మంది చేసే కామన్ మిస్టేక్, ఇప్పుడు సెల్ఫ్ మానిటరింగ్, ఇంట్లో గ్లూకోమీటర్స్ ఉన్నాయి, సో దే విల్ బీ చెకింగ్, ఇంట్లో చెక్ చేసుకుంటే మీకు డాక్టర్ని ఎందుకు కలవాలి అని. అది చాలా తప్పు. బికాస్ నేను ఇందాక చెప్పాను, డయాబెటీస్ అంటే నాట్ ఓన్లీ యువర్ FBS ఆర్ PPBS, సో ఇట్ అఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్, ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ మీకు ఏం జరుగుతూ ఉంది. సో కాబట్టి కనీసం 6 months ఒకసారి లేదా ఇయర్లీ వన్స్ అన్నీ మనము స్క్రీన్ చేసుకోవాలి. లైక్ కిడ్నీ టెస్ట్, రెటీనా టెస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ once in 2 years, కొలెస్ట్రాల్ ఇయర్లీ వన్స్, ఎవ్రీ టైం BP చెక్ చేసుకోవాలి. సో క్రియాటినిన్తో పాటు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఏమైనా ఉందా నెఫ్రోపతికి, సో అండ్ హార్ట్ చెకప్ ఇయర్లీ వన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ థైరాయిడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది 20% డయాబెటీస్ వాళ్ళకి. సో once in 2 years థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా షుగర్ అంటే ఓన్లీ FBS PBS అయితే కాదు, మీకు కంట్రోల్ ఉంది, బాగుంది అంటే కనీసం 3 months ఒకసారి యూ విజిట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్, 3 months ఒకసారి టెస్ట్ చేసుకోండి. కంట్రోల్ లేని వాళ్ళు నెల ఖచ్చితంగా చూపించుకోవాలి, FBS PPBS చూసుకొని మానిటర్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ మనము ఇంట్లోనే చెక్ చేసుకుంటే సరిపోతుంది అనుకోవడం మాత్రం రాంగ్. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకున్నటకు తగిన సూచనలు, సలహాలు వివరించండి. సో ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్. సో ఒక స్లో అండ్ స్వీట్ పాయిజన్. సో దీన్ని మేనేజ్ చేయాలంటే మనకి లైఫ్ టైం డిసీజ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. సో ఇంత క్రానిక్ లైఫ్ టైం ఉండే మన డిసీజ్ని మనం మేనేజ్ చేయాలంటే చాలా సపోర్ట్ కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, డాక్టర్ సపోర్ట్ అండ్ ఆల్సో కమ్యూనిటీ సపోర్ట్. సో మన మెయిన్ మోటో కూడా అదే. సో మనం ఓన్లీ షుగర్ చెకింగే కాదు, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, పేషెంట్స్ యొక్క వెల్బీయింగ్. సో డెఫినెట్లీ ఒక టీమ్ ఉండాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్. ఎందుకంటే 5 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. సో సమతుల్య ఆహారం అంటాం. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, ఏం తినమంటారు, సో పండ్లు తినకూడదు. సో చాలా అపోహలు ఉన్నాయండి. సో డయాబెటిక్స్ అంటే పండ్లు తినకూడదు, రాగి జావ తాగాలి, జ్యూసెస్, వేపాకు, చేదు తింటే తగ్గుతుంది, మెంతులు, ఎక్కువగా నానబెట్టిన మెంతులు ఇవన్నీ తింటున్నాము అయినా తగ్గట్లేదు. సో అవన్నీ కూడా అపోహలే. సో మీరు మెయిన్లీ ఫోకస్ ఆన్ ద హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. అంతేగాని సో ఏం తినాలి కంటే కూడా ఎంత తింటున్నాము, ద పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు చపాతీ అయినా 4 తిని రైస్ ఆపేసాను, చపాతీ 4 తింటాను, రోజు 3 తింటాను, ఆలు కర్రీ తింటున్నాను అంటే అది మీకు కంట్రోల్ కింద రాదు. సో రైస్ ఆపేసి చాలామంది దోశ, ఇడ్లీ తింటారు. సో అవి కూడా కార్బోహైడ్రేట్సే. సో మనం ఎంత అమౌంట్ తింటున్నాము, పోర్షన్ తగ్గించాలి, డెఫినెట్లీ తగ్గించాలి. సో ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
సో మన రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవాలి, నో యువర్ రిస్క్ అండ్ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సో ఇంక్రీజ్ ద డైటరీ ఫైబర్. సో మెయిన్లీ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, పీచు పదార్థం. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన పొట్ట కూడా ఫుల్ అవుతుంది, సెటైటీ. సో మనకి ఆకలి తొందరగా అనిపించదు. సో ఎక్కువగా మనం రైస్ అవి తీసుకోమన్నమాట. సో రైస్ ఆపినంత మాత్రాన షుగర్ తగ్గదే ఉండదు. అండ్ ఆల్సో స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తింటేనే షుగర్ వస్తుంది అనేది కూడా ఫాల్సే. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు చక్కెర బదులు చాలా మంది బ్రౌన్ షుగర్ అని, తాటి బెల్లం ఎక్కువగా వింటున్నాను ఈ మధ్య. అండ్ బంగ్లా అరటిపళ్ళు రోజు చెప్తారు, ఎంత చెప్తున్నా మళ్ళీ బంగ్లా అరటిపళ్ళు ఏం కాదు. సో మీకు చక్కెర ఎంత హాని చేస్తుందో బెల్లము తేనె కూడా అంతే హాని చేస్తుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారు, బయట కూల్ డ్రింక్స్ HFCS అంటాం, దాంట్లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్స్ వాడతారు, ఈ థమ్స్అప్ కానీ కోకోకోలా. సో దయచేసి సాఫ్ట్ డ్రింక్స్ అందరూ కూడా అవాయిడ్ చేయాలి. సో మీరు లెమన్ వాటర్ కావాలంటే తీసుకోవచ్చు వితౌట్ హనీ, ఆర్ బటర్ మిల్క్ తీసుకోండి, వాటర్ తీసుకోండి. అండ్ ఓఆర్ఎస్ కూడా కొంతమంది వీక్నెస్ అని చెప్పి ఓఆర్ఎస్ ఎక్కువ తీసుకొని దాంట్లో కూడా మీకు గ్లూకోజ్ ఉంటుంది, అన్నెసరీగా తీసుకోకూడదు. సో చాలా హై షుగర్స్ వెళ్ళి కోమాలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ మీరు డైట్, సో సమతుల్య ఆహారం అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్. సో హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మనం ఏ ఫుడ్ అయినా తొందరగా మనకి డైజెషన్ అబ్జార్ప్షన్ అయిపోయింది అనుకోండి, గ్లూకోజ్ పీక్ తొందరగా వస్తుంది, మనకి ఎక్కువగా చూపిస్తుంది. సో స్లోగా డైజెషన్ అవ్వాలి, స్లోగా అబ్జర్వ్ అవ్వాలి. అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, తృణధాన్యాలు ఏవైనా కూడా, మిల్లెట్స్ కానీ రాగులు కానీ ఇవి ఏవైనా తీసుకోవచ్చు మీరు. అండ్ రైస్ తీసుకున్న లిమిటెడ్గా పాలిష్ తక్కువ ఉన్న రైస్ మీరు తీసుకోవచ్చు ఒక పూట. సో రదర్ దాన్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వైట్ రైస్, వైట్ బ్రెడ్, మైదా, షుగరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇమ్మీడియట్గా గ్లూకోజ్ పెరుగుతుంది. సో అండ్ ఫ్రూట్స్ తినకూడదు కదా అనే అపోహ చాలా మందిలో చూస్తున్నాను. ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్లో. సో కొన్ని ఫ్రూట్సే మనం అవాయిడ్ చేయాలి, లైక్ అరటిపండు, సపోటా, మామిడి పండు, సీతాఫలము, సో ఎక్కువ తీయగా ఉన్నవి, పనస పండు, ఇవి అవాయిడ్ చేయాలి. మిగిలిన అన్ని ఫ్రూట్స్ కూడా లైక్ యాపిల్, బొప్పాయికాయ, జామకాయ, సో అండ్ ఇవన్నీ కూడా మీకు హాఫ్ తీసుకోవచ్చు. ఆరెంజ్, కమలా పండు అట్ ఏ టైం హాఫ్ అట్లా 3 to 4 times మీరు సలాడ్స్ లాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, కీరదోసకాయ సలాడ్, ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి. గడ్డ కూరలు, దుంప కూరలు అవాయిడ్ చేయాలి. సో మధ్య మధ్యలో ఈ సర్వింగ్స్ ఇంపార్టెంట్ చాలా, ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్ సర్వింగ్స్. అప్పుడు మనము రైస్, టిఫిన్స్ తక్కువ తిని. సో ఒక రూల్ ఏంటంటే తక్కువ ఎక్కువ సార్లు తినాలి. సో ఈట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఫర్ ఎనీ డయాబెటిక్ పేషెంట్, అది థంబ్ రూల్. అండ్ సో 50 plate మెథడ్ అంటాం, హాఫ్ ప్లేట్ మెథడ్. 50% రైస్ ఉండాలి, 50% మీకు ఏముండాలి, సో ఈ ప్రోటీన్స్ ఉండాలి, ప్రోటీన్. సో ప్రోటీన్ అండ్ మీకు ప్రోటీన్ అంటే లైక్ బాయిల్డ్ ఎగ్ కానీ, ఫిష్ కానీ ఇది తీసుకోవాలి. అండ్ ఆల్సో ఫ్రూట్స్. సో 40 to 50% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, నాట్ లైక్ మోర్ దాన్ 50%. అండ్ ప్రోటీన్స్ 20% అన్న ప్రోటీన్ ఉండాలి, అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. సో ఇది డైట్ బ్రీఫ్గా చెప్పాను. అండ్ ఇంకొకటి, జావలు తాగుతున్నారు చాలామంది, అంబలి, జావలు, ఏదైనా కూడా షుగర్కి మీరు గ్లూకోజ్ అంటే లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే గ్లూకోజ్ ఇమ్మీడియట్గా పెరుగుతుంది. సో అందుకే నేను అందరికీ కూడా చెప్తున్నాను, కావాలంటే మీరు రాగి దోశ తినచ్చు, కొరలు దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకోండి, లేదా రాగి రొట్ట ఇట్లా తీసుకోవాలి. కానీ జ్యూసెస్, జావల రూపంలో ఏది కూడా తీసుకోకూడదు. ఫ్రూట్స్ కూడా అంతే, ఫ్రూట్ జ్యూసెస్ నాట్ రికమెండెడ్. సో ఇది బ్రీఫ్గా డైట్ గురించి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, రెగ్యులర్ హెల్దీ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ అది ఏ ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు, 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days in a week చేసుకోవాలి. 2 days కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. సో పిల్లలు ఎవరైనా కూడా స్విమ్మింగ్ కానివ్వండి, డాన్స్, యోగా ఏదైనా కూడా పర్వాలేదు, జిమ్ కానీ ఏదైనా, లేదా బ్రిస్క్ వాకింగ్. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళు, సో మన డెస్క్టాప్ మీదే మనకు వర్క్ ఉంటుంది, కూర్చుంటాము, చైర్ నుంచి లేయము ఆఫీస్కి వెళ్తే. సో కంటిన్యూస్ ఒక 8 hours అట్లా కంటిన్యూస్ మనం కూర్చొనే వర్క్ చేస్తుంటాము. సో అది మీకు స్మోకింగ్ కంటే కూడా, డయాబెటీస్ కంటే కూడా ఎక్కువ రిస్క్ యాక్చువల్లీ హార్ట్ డిసీజ్కి, హార్ట్ అటాక్స్కి. సో ఎవ్రీ ½ an hour మీరు ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా లేచి తిరుగుతూ ఉండాలి, కూర్చొని ఉండకూడదు ఒకే దగ్గర. సో ½ an hour ప్రొలాంగ్డ్ సిట్టింగ్ చాలా రిస్క్, ½ an hourకి ఒకసారి లేచి తిరగాలి. సో అండ్ ఇంకొకటి, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్, 6 to 8 hours సఫిషియెంట్ స్లీప్. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, సైకలాజికల్ స్ట్రెస్ చాలా తగ్గించుకోవాలి. సో మానసిక ఒత్తిడి, అనవసరమైన మందులు వాడకూడదు. అండ్ యూ హ్యావ్ టు క్విట్ యువర్ స్మోకింగ్ అండ్ రెడ్యూస్ ద ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ టు ప్రివెంట్ ఈవెన్ డయాబెటీస్, ఆర్ అట్లీస్ట్ ప్రీ డయాబెటీస్ ఉంటే మనం టు ప్రివెంట్ డయాబెటీస్, ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్స్ కంట్రోల్ చేసుకొని కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ టిప్స్ పాటించారంటే. సో మనకి ఎందుకు అంటే మనకి కంట్రోల్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది, మీ షుగర్ FBS 80 to 130 ఉండాలి, PPBS తిన్న తర్వాత షుగర్ 140 to 180, HbA1c
అట్లీస్ట్ 7 బిలో ఉండాలి. సో రెగ్యులర్గా ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి వాళ్ళ సలహా మేరకు మీరు ఈ సూచనలు తగిన మందులు వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అండ్ కాంప్లికేషన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్లీ మనం మానిటర్ చేసుకుంటే ఖచ్చితంగా వీ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. సో అండ్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. నమస్తే.